అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో రాజధాని ప్యారిస్లో ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు యూరోప్లో నేను 2 కంట్రీస్ ఆర్ 3 కవర్ చేశాను, నా అర్థం కావట్లేదు. యుక్రెయిన్ చేశాను, సెర్బియా చేశాను, అల్బేనియా చేశాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. నా ఫస్ట్ యూరోపియన్ కంట్రీ 11th కంట్రీ అనుకుంటా. ఇప్పుడు 70లో ఉన్నాం కదా మనం. రియలీ బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఈ కన్స్ట్రక్షన్ కానీ, ఈ బిల్డింగ్స్ కానీ, ఇంతకుముందు ఇలాంటి బిల్డింగ్స్ నేను రష్యాలోను యుక్రెయిన్లోనూ గమనించాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఇలా కనబడుతున్నాయి ఈ రకరకాల స్క్వేర్ షేపుల్లో, ట్రయాంగిల్ షేపుల్లో ఉండే బిల్డింగ్స్. అలాగే చూడండి, సైకిళ్ళు వెళ్ళటానికి ఎంత చక్కగా ఒక గ్రీన్ లైన్ లాగా చేసుకున్నారో. బాగుంది కదా. ఇక్కడ మనుషులు నడవకూడదు, మళ్ళీ మనుషులు నడిచారంటే అరుస్తారు. ఆ పక్కన ఈ పక్కన మొత్తం నడవచ్చు, ఇబ్బంది లేదు. హాయ్ హౌ ఆర్ యూ? బోంజూర్. ఇక్కడ తప్పకుండా చాలా వరకు అందరూ ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ అదే కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడటం చాలా తక్కువ. కానీ సిటీలో వరకు చాలా వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు. కానీ మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది మెయిన్గా చెప్పాలంటే నాకు. ఎందుకంటే నేను వెస్ట్ ఆఫ్రికాలో మాలీలో పనిచేశాను కదా. అప్పుడు ఉమర్ మూసా వాళ్ళతో నేను మాట్లాడాలంటే ఫ్రెంచే మాట్లాడేవాడిని. అలా యూజ్ అయ్యేది. ఇవాళ పొద్దునే దిగింది 8 కరెక్ట్గా దిగాను ప్యారిస్లో ఎయిర్పోర్ట్లో. మళ్ళీ ఎమ్మటే రెడీ అయిపోయి ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది సమయం. బయటికి వెళ్ళి మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి చాలా ప్రదేశాలు మీకు చూపించబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, వాన పడుతుంది. వాన వెల్కమ్ పలుకుతుంది మనకి. ఒక్కొక్క దేశంలో ఉండదు, ఒక్కొక్క దేశంలో జరుగుతుంది. సూపర్ కదా, హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఇలాంటి దేశాల్లో తిరిగేటప్పుడు మనకు తప్పకుండా సిమ్ కార్డ్ తీసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు కదా, ఫస్ట్ సిమ్ కార్డ్ షాప్కి వెళ్తాను. అలాగే మన మిత్రులు పరిచయం చేసుకుందాం కదా, మళ్ళీ పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మరొక ఫ్రెండ్ జాయిన్ అయ్యారు నాతో. హాయ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఒకసారి మళ్ళీ చెప్పండి మీ పేరు, ఊరు. నా పేరు హేమంత్, నేను విజయవాడ నుంచి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. హలో బ్రదర్. నా పేరు అనిల్, ప్యారిస్లో తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ అడ్మిన్. ఓకే, నల్గొండ నాది. వెరీ గుడ్ వెరీ గుడ్. మన యూట్యూబ్ కూడా ఉందా? యూట్యూబ్ కూడా ఉంది, ప్యారిస్లో తెలుగు అబ్బాయి. మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మన మిత్రుడు ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్, అలాగే పైన కూడా స్క్రీన్ మీద కూడా నేమ్ ఇస్తాను. బ్రదర్, ఇక్కడ ఏ నెట్వర్క్ బాగుంటాయి ఎక్కువగా? మెయిన్లీ ఇట్స్ లెబరా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. మన 15 కంట్రీస్లో మనకి అది అవైలబుల్ ఉంది. సో మనం ఈ యూరోప్ కంట్రీలో ఎక్కడైనా తిరగొచ్చు. అండ్ లైకా కూడా చెప్తారు. లైకా కానీ ఏదైనా తీసుకోవచ్చు. అది లైకా కాస్ట్ ఎక్కువ, కంపేర్ టు కాస్ట్ వైజ్ మనం లెబరా బెస్ట్ అనిపిస్తుంది. బాగుంటుంది. బ్రదర్, ఇక్కడ ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది అనుకున్నాను. కార్ అవసరం లేదు, లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా అవైలబిలిటీ ఉంది. చాలా మందికి డౌట్ ఏంటంటే పోగానే కార్ కొన్నారా అంటే, కార్ ఎందుకు, మాకు ఇంత పబ్లిక్ 360 degrees ప్యారిస్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంది మాకు. కార్ ఏంటి అంటే 100 meters చూడండి మీరు, 100 metersకి ఒకసారి మీకు సిగ్నల్ పడుతుంది. యూజ్ ఏంటి ఇంకా. ప్యారిస్ లో కూడా పార్కింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో బెటర్ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ కూడా. ఇలాంటి షవర్మా రెస్టారెంట్స్ అంతా మనం ఎవ్రీ 100 metersకి ఒకటి గమనించవచ్చు. ఇదే చీపెస్ట్ ఫుడ్ అని చెప్తారు. 8 euros అంటే 800 రూపాయలకి సలాడ్, కబాబ్ మొత్తం అంతా ఇస్తారనుకుంటా. ఒక డ్రింక్ కూడా ఇస్తారేమో. కానీ మరి ఇది ఒకటి పక్కనే ఉంది మనకు ఒక షాప్, లైకా మొబైల్ అని రాసి చూస్తున్నారు కదా. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం తీసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏమైనా చీప్గా దొరుకుతాయి అని కూడా మిత్రులను అడిగాను. అసలు ఏం దొరకవంట. మనకి అమెరికాలో చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి కదా. సూపర్ ఉంది అసలు. ఫ్రాన్స్ మట్టికి ఒక పక్కన వాన కూడా పడుతూ ఈ బిల్డింగ్లు ఇక్కడ భలే అనిపిస్తుంది చూడటానికి. జనాలంతా బిజీగా ఉన్నారు. ఇక్కడ ఈ ఇల్లు కూడా గమనిస్తే అసలు ఆనుకున్నట్లు ఎట్లా నిర్మించారో చూడండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్తూ ఉంది. సిటీ అయితే చాలా వరకు పాకిపోయింది. మొత్తం సిటీలో 20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఇక రౌండ్ చుట్టూ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 31 లక్షల మంది అని చెప్తారు. ఇంతకుముందు మనం వెస్ట్ ఆఫ్రికాలో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా, ఫ్రాన్స్ ఆ కంట్రీస్ని రూల్ చేసిందని చెప్పి. వాటి పరిస్థితి ఎలా ఉందని కూడా అప్పుడు మీకు తెలియజేశాను. ఇక్కడ ఈ రోడ్ల మీద నడుస్తున్నప్పుడు నాకు కొంచెం అక్కడ వాళ్ళు, ఆఫ్రికా కాంటినెంట్లో వాళ్ళు బాగా ఎక్కువగా కనబడుతున్నారు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం వాళ్ళని బానిస పనులు చేయడానికి తీసుకొచ్చారు. అట్లా వాళ్ళ వారసత్వం అంతా ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఉంది. కానీ కొంతమంది రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాన మటుకు బీభత్సంగా పడుతుంది, తడిసిపోతూ ఉన్నాం. చాలా వరకు షాప్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఎక్కువగా మనం గమనిస్తే ఇవ్వండి, విగ్స్ బాగా ఎక్కువగా సేల్ చేస్తున్నారు. ఇవి
ఈ కంట్రీలో పాపులేషన్ 6,67,00,000 మంది వరకు నివసిస్తున్నారు. అలాగే ఇక్కడ బిల్డింగ్స్ మీద నేను గమనిస్తే ఇక్కడ ఆటకాయతనంగా ఉండే పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారనుకుంటా. గ్రాఫిటీతో చేసిన పేర్లన్నీ ఎలా రాసేసారో చూడండి. చాలా వరకు అక్కడ కూడా షట్టర్ల మీద. ఇప్పుడు నేను మెట్రో లోపలికి వెళ్తున్నాను. ఇదిగోటి కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్కి వెళ్ళి మెట్రో కార్డు తీసుకోవాలి. అన్లిమిటెడ్ కార్డు ఉంటుంది. ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు మన దగ్గర, అంటే 10 యూరో. ఇక ఇవాళ డే మొత్తం అంతా నేను అన్లిమిటెడ్గా తిరగచ్చు చక్కగా మెట్రోస్లో, బస్సెస్లోను. ఇవ్వండి, ఇప్పుడే మీకు చూపించే కదా ఇక్కడ అన్ని మిషన్స్ ఉన్నాయని చెప్పి. ఆ మిషన్స్లో నేను ఎయిర్పోర్ట్లో ఈ కార్డ్ తీసుకున్నా కదా, గుర్తుంది కదా, నావిగో అని చెప్పి 2 యూరోస్ పెట్టి దీంట్లో నేను మళ్ళీ రీఛార్జ్ చేశాను. 1 డే పాస్ తీసుకున్నాను. అంటే ఇవాళ అన్లిమిటెడ్గా నేను ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ లేకుండా నా దగ్గర 12 యూరో ఛార్జ్ చేశారు. అంటే 1200 రూపాయలు. ఎన్నిసార్లు ఎక్కచ్చు, ఎన్నిసార్లు దిగచ్చు. ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోదాం మనం. టూరిస్ట్కి ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ స్టూడెంట్కి ఎంత డిఫరెన్స్ మీకు ఉందో ఇప్పుడే మీకు తెలియజేస్తాను. నేనున్న మెట్రో స్టేషన్ ఇది చెత్తెద్దు అని పిలుస్తారు అనుకుంటా. అలాగే ఇప్పుడు మన మిత్రుడు ఇక్కడ చదువుకుంటున్నాడు కదా, నేను ఇవాళ ఒక్కరోజు ట్రావెల్ చేయడానికి ఇక్కడ 1200 రూపాయల వరకు కట్టాను ట్రాన్స్పోర్ట్కి. కానీ మన మిత్రుడు ఎంత కట్టాడో తెలుసా? 1 మంత్కి ఎంత బ్రో? 38 యూరోస్ అంటే 3800 ఒక నెలకి. చూడండి, నేను ఒక రోజుకే కట్టాను 1200 రూపాయలు. బట్ చాలా అంటే కరెక్ట్గా ఇక్కడ ఉంటే మట్టుకు బాగానే ఉంటుంది. లివింగ్ కాస్ట్ అందరూ ఎక్కువ అనుకుంటారు. బట్ టూరిస్ట్కి ఎక్కువే. ఎప్పుడు టూరిస్ట్ స్పెండ్ చేయడానికి వస్తాడు కదా. అది కొంచెం మోర్ ఓవర్ షార్ట్ టర్మ్కి అయితే హై ప్రైసెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్కి అయితే లో ప్రైస్. కరెక్ట్. 125 సంవత్సరాల క్రితమే వీళ్ళు అండర్ గ్రౌండ్ మెట్రోస్ నిర్మించారు. అంటే 1900 సంవత్సరంలో. ఇప్పుడు కొన్ని ట్రైన్స్ అయితే డ్రైవర్లెస్ ట్రైన్స్ అంట, మెట్రోస్. ఇలా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇది కూడా బాగుంది. గబాల్ని పట్టాల మీద పడిపోకుండా ఉండటం కోసం ఎట్లాగా కంటిన్యూస్గా ఇట్లా ఒక డోర్స్ లాగా ఫిక్స్ చేశారు. ఇలా టైం కూడా చూసుకోవచ్చు. 1 నిమిషంలో నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, 4 మినిట్స్లో సెకండ్ మెట్రో వస్తుంది. నాకు ఎక్కిన తర్వాతే తెలిసింది నేను ఇప్పుడు డ్రైవర్లెస్ ట్రైనే ఎక్కాను. చూడండి ఎక్కడున్నాను, కరెక్ట్గా డ్రైవర్ కూర్చునే పొజిషన్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాను. భలే మనకి టన్నల్ కూడా క్లియర్గా మనం చూసుకోవచ్చు. అవతల పక్క మరొక మెట్రో ట్రైన్ వచ్చింది. ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ కుర్రాళ్ళంతా గ్రాఫిటీ వేసేసారని చెప్పి. ఇగో టన్నల్స్ ఎట్లా కనబడుతున్నాయో, ఈ టన్నల్స్లో కూడా చాలామంది కుర్రాళ్ళు ట్రావెల్ చేస్తూ అదిగోండి సైడ్ గోడలకు గమనిస్తే మీకు రంగురంగులు పెయింటింగ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. మెట్రో ట్రైన్లో ఉండి బయటకు రాగానే ఒక లిఫ్ట్ ఉంది, కానీ లిఫ్ట్ మాత్రం క్లోజ్ అవ్వట్లేదు. చూడండి భలే, మనం క్లోజ్ చేయాలన్నా కూడా క్లోజ్ చేయలేమంట. ఒక టైం, ఇదిగోండి ఇక్కడ టైం ఫినిష్ అయిన తర్వాతే ఆ డోర్స్ క్లోజ్ అయ్యి మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఇంకా 1 సెకండ్లో క్లోజ్ అవుతుంది డోర్. మెర్సీ. ఎక్కడ చూసినా కూడా భలే ఫీల్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా చూడండి, కార్నర్లో ఎలా ఉందో. ఇది జాన్ విక్ మూవీ గుర్తు వస్తుంది నాకు. ఆ హోటల్ ఉంటుంది కదా స్పెషల్గా, అక్కడ ఈ కంట్రీలో మెయిన్గా ఇలాగ కాఫీ షాప్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట. కేఫ్స్ చాలా బాగా ఇష్టపడతారంట వీళ్ళు కాఫీ తాగడానికి. ఇక్కడేమో రకరకాల కేక్స్ ఉన్నాయి చూడవచ్చు, బన్స్ లాగా. బ్రెడ్ ఉంది, బ్రెడ్ కూడా చాలా ఇష్టంగా వీళ్ళు తింటారు కదా. ఇతను సిల్క్ అలాగే షాల్వాస్ సేల్ చేస్తున్నారు. భలే ఉన్నాయి చూడండి, ఆ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓ కాశ్మీరీ ఇవి కూడా ఉన్నాయంట షాల్వాస్ అక్కడ. భలే ఉంది కదా, న్యాచురల్ స్పీకర్. మన ఊర్లో బంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, ఇక్కడ ఎలా కాదు. ఇదిగోండి ఇలాంటి రాళ్ళతో తయారు చేసిన చైన్లు, స్టోన్స్తో చేసిన ఇయర్ రింగ్స్, ఇవి చాలా బాగా ఇష్టపడతారు. వాట్ ఈస్ దిస్? హనీ? వేర్? It's from France. France? Where are you from? My original is Bangladesh. Bangladesh? Oh, I thought you from India. Everyone thinks I'm Indian. Yeah, but nice. Yeah, but you are so beautiful. Thank you. Bye.
ఇవాళ సిటీలో మీకు అందమైన కొన్ని ప్రదేశాలు చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, నది ప్రవహిస్తుంది కదా, ఈ నదికి వెనక పక్కన మనం గమనిస్తే ఒక అందమైన కట్టడం కనపడుతుంది కదా, చాలా పురాతనమైన కట్టడం అది. దాన్ని నోత్ర డ్యామ్ అని పిలుస్తారు. ఈ నోత్రదామ్ని మనం ఇంగ్లీష్లో మనం తెలుసుకుంటే అవర్ లేడీ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తారు. కరెక్ట్గా ప్యారిస్ రాజధాని నగరం ఉంటుంది కదా, నడి బొడ్డున దీన్ని నిర్మించారు. ఇది కట్టింది ఎప్పుడని చెప్తే ఆశ్చర్యపోతారేమో. 1163లో నిర్మించింది. ఇప్పటికి కూడా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. కానీ 2019లో ఫైర్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి అసలు చాలా వరకు ధ్వంసం అయింది. మళ్ళీ రీస్టోరేషన్ చేసి చాలా చక్కగా ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే నిర్మించారు ఈ కట్టడాన్ని. ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నారు జనాలు చూడొచ్చు, ఎందుకంటే మెయిన్ టూరిస్ట్ లొకేషన్ కదా. అలాగే పోలీసులు కూడా చూడొచ్చు, కార్లు ఆపి మరీ చెక్ చేస్తున్నారు వాళ్ళకి డౌట్ వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా. ఇతను కూడా ఇదిగోండి బైక్ వేసుకుని ఇక్కడ తిరుగుతున్నట్టున్నాడు, మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు తనని. కరెక్ట్గా నోత్రదామ్ కట్టి చెప్పుకున్నాం కదా, 1163 నుండి 1345 వరకు వీళ్ళకి పట్టింది. అంటే 182 సంవత్సరాలు పట్టిందంట ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడానికి. ఈ నోత్రదామ్ ముందే మనం గమనించుకుంటే ఇట్లాగా గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ దగ్గర అందరూ లాక్స్ ఎక్కడెక్కడో నుండి లాక్స్ తీసుకొచ్చి వాటి మీద పేర్లు రాసి ఏదో ఒక విష్ కోరుకుంటారు. ఆ విష్ నెరవేరుతుందని కూడా నమ్ముతారు కూడా వీళ్ళు. ఇదిగోండి ఇట్లాగా సేమ్ ఇలాంటిదే మనం మన్మధుడు మూవీలో కూడా చూసాం కదా, మీకు గుర్తుందా? ఈ పక్కనే నది ప్రవహిస్తుంది, ఆ నది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఆ నది మీద కొన్ని వందల సంఖ్యలో బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ మీదే నాగార్జున గారు నడుస్తారు కదా, భయం వేస్తుంది అని చెప్పి. బ్యూటిఫుల్గా ఉంది కదా, రకరకాల బొమ్మలు అసలు చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా జీసస్కి సంబంధించిన బొమ్మలు కూడా కనపడుతున్నాయి అక్కడ. చాలా పెద్ద హిస్టరీ ఉండుండొచ్చు. అంతకుముందు ఈ దేశాన్ని రోమన్స్ కూడా పరిపాలించారు. దానికి ముందు మనం చెప్పుకుంటే ట్రైబల్ అంట, ఎక్కువగా ట్రైబల్ పీపుల్ నివసించేవారు ఈ ప్రాంతంలో. ఒకప్పుడు నేను అంటే ఎప్పుడో 10 years 15 years బ్యాక్ అనుకుంటా, అప్పట్లో ఎఫ్టీవీ ఛానల్ చూస్తూ ఉండేవాళ్ళం కదా. మంచి ఫ్యాషన్గా డ్రెస్సెస్ వేసుకుని బాగా చేసేవారు. అది ఎక్కువగా మెయిన్ ఫ్రాన్స్లో ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఆ షోస్. అప్పట్లో అనుకునేవాడిని నేను లైఫ్లో ఒక్కసారైనా సరే ఫ్రాన్స్ వెళ్ళి ప్యారిస్లో మెయిన్గా మోడలింగ్లో నేను కూడా జాయిన్ అయ్యి నేర్చుకుని మోడలింగ్ చేయాలనుకునేవాడిని. ఏంటి బ్రో, నాకు ఏమైనా అవకాశం ఇస్తారా మీరు? కమింగ్ సూన్ మోడలింగ్ చేయడానికి. ఎక్కడ ఉంటుంది బ్రో ఎఫ్టీవీ మెయిన్ ఆఫీసు? ఈఫిల్ టవర్ దగ్గర. అయితే ఈఫిల్ టవర్ దగ్గర వెళ్ళినప్పుడు తప్పకుండా ఎఫ్టీవీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం మనం. భలే అనిపిస్తుంది. ఒక పక్కన వాన పడుతూ ఈ ఇల్లు కూడా గమనిస్తున్నప్పుడు ఇరువైపులా ఈ నది మట్టికి ఈ ప్యారిస్ రాజధాని ఉంటుంది కదా, మొత్తం ట్రావెల్ చేస్తుంది. సెయిన్ అని పిలుస్తారు ఈ నదిని. ఎక్కడో కానీ మరి ఇసుక అనుకుంటా, ఇసుక తోడుకుని వచ్చి ఇదిగోండి పడవల ద్వారా ఎక్కడికో తీసుకువెళ్తున్నారో లేకపోతే ఈ నదిలో పోస్తారో మరి విచిత్రంగా ఉంది. అలాగే ఈ సైడ్లో కూడా పిల్లలందరూ కూర్చొని నడవటానికి ఇవి చాలా ఓల్డ్ అనుకుంటా, తెలుస్తుంది, అర్థమవుతుంది మనకి. చాలా పురాతనమైన హిస్టరీ ఉంది ఈ నదికి. అట్లాగే ఇక్కడున్న బ్రిడ్జెస్ కూడా. అప్పట్లో మనుషులు ఆ నది ఒడ్డున నివసించేవారు. ఈ నది ఆధారంగా తీసుకునే సముద్రంలోకి కూడా వెళ్ళేవారు. భలే ఉంది. కరెక్ట్గా ఈ నది ఒడ్డున ఇలాగా ఉన్నాయి కూర్చోవడానికి. ఇక్కడ కూర్చొని నోత్రదామ్ చూస్తూ ఈ నదిలో ప్రయాణిస్తున్న టూరిస్ట్కి కూడా హాయ్ చెప్తూ ఇదిగోండి చాలామంది ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి బోట్లలో కూర్చొని చూసారు కదా ట్రావెల్ చేస్తున్నారు. నేను రేపు ప్లాన్ చేస్తాను. రాత్రి అంతా నిద్రలేదు కదా, టైర్డ్ అయిపోయానని చెప్పి ఇవాళ పెట్టుకోలేదు. భలే ఉంది చూడండి ఈ పెద్ద పెద్ద షిప్స్ వాటి కింద నుండి వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ కింద నుండి కొండరాలతో నిర్మించిన బ్రిడ్జెస్ అవి. చాలా పురాతనమైన బ్రిడ్జెస్. చాలా దేశాల్లో వరకు ఆర్ట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ ఈ దేశంలో మటుకి ఆర్ట్ వేసే వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. కోట్ల రూపాయలు సంపాదిస్తారు మంచిగా సక్సెస్ఫుల్ అయితే మటుకి. ఇక్కడ చాలా రకరకాల పెయింటింగ్స్ అన్నీ, స్టిక్కర్స్, బొమ్మలు అన్నీ ఉన్నాయి. కొన్ని మనం చెప్పుకుంటే నేను చూపించలేను కానీ నగ్నంగా ఉండేవి కూడా ఉన్నాయి ఫొటోస్. బట్ అంతా చాలా కామన్ ఇక్కడ, అంత సీరియస్గా తీసుకోరు.
చాలా బాగా ఎక్కువగా సివిలైజ్డ్ అయ్యారని అనిపిస్తుంది నాకు. రోడ్డు మీద నగ్నంగా నడిచినా కూడా ఎవరో పట్టించుకోరు, అలా ఉంటుంది ఇక్కడ. ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్, ఫ్రెంచ్ మూవీస్ చూస్తాను కదా, అందుకని ఇంకా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది ఈ రోడ్లలో చూస్తున్నప్పుడు. ఈ కెనాల్స్ని, రివర్స్ని, అలాగే ఎప్పుడు పోలీస్ సైరన్ లేకపోతే అంబులెన్స్ సైరన్ మోగుతూనే ఉంది. అబ్బో ఫుల్ పడుతుంది, వాన పెరిగిపోయింది. ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఏంటో ఎప్పుడూ గమనించలేదు. ఎవ్రీ 10 minutesకి ఒక అంబులెన్స్, పోలీస్ కారు తిరుగుతూనే ఉంది. మరి ఏం జరుగుతుందో ఏంటో అనిపిస్తుంది. మరి యాక్సిడెంట్ అవుతుందా, ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందో తెలియదు. కానీ ఇంత లగ్జరీ కాఫీ షాప్లో మనం గమనించుకుంటే ఆ కాఫీ షాప్ పక్కనే హోమ్లెస్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇంత బ్యూటిఫుల్ కంట్రీ, ఇంత రిచ్ కంట్రీలో ఉంటారని అసలు అనుకోలేదు. అలాగే లోపలికి వెళ్తే మనకి హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సైకిల్స్ ఎట్లా పెట్టుకున్నారో చూడండి. ఈ బామ్మగారు అంతా అరటిపళ్ళు, పుస్తకాలు అన్నీ పెట్టుకొని బెడ్ ఇక్కడే పెట్టుకుని ఇక్కడే పడుకొని ఇక్కడే ఉంటారేమో అనిపిస్తుంది. ఒక కుర్చీ పెట్టుకొని ఒక పెద్ద కొండ ఎక్కాను నేను. ఎక్కినాక ఈ స్టెప్స్ కనపడ్డాయి. ఈ స్టెప్స్ కనపడ్డాక చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకు అనుకుంటున్నారు, జాన్ విక్ సినిమా ఉంటుంది కదా, లాస్ట్ పార్ట్లో కీన్ రీవ్స్ ఫైట్ చేస్తాడు, లాస్ట్ ఫైట్ గుర్తుంది కదా, ఇలాంటి స్టెప్స్ మీదే ఈ ప్యారిస్లోనే. బట్ ఆ స్టెప్స్ ఎక్కడున్నాయో నాకు తెలీదు, బట్ ఇలాగే ఉంటాయి. కనీసం 30-40 మందిని చంపుకుంటూ ఇక్కడ నుండి పైకి వెళ్తాడు, మళ్ళీ పైనుండి దొల్లుకుంటూ కింద పడతాడు. ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా మాట్లాడేది ఫ్రెంచ్ భాష అంట. అలాగే ఫ్రెంచ్ నేర్చుకున్నది కూడా 2వ స్థానంలో ఉందని చెప్తున్నారు. 29 దేశాల్లో ఫ్రెంచ్ అఫీషియల్ లాంగ్వేజ్, 5 కాంటినెంట్స్లో యూజ్ చేస్తున్నారు ఈ లాంగ్వేజ్ని. ఇంకా వెళ్ళాల్సిందే చాలా ఉంది. ఈ మెట్లు ఈ పైకి. మరొక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇది సాక్రికోర్ అని పిలుస్తారు. ఇదిగోండి, టూరిస్ట్ బాగా కనపడుతున్నారు, చూస్తున్నారు కదా మెట్ల మీద నుంచొని. కరెక్ట్గా ఈఫిల్ టవర్ మీద నుండే కాకుండా దానికన్నా ముందు నిర్మించింది ఈ కట్టడం. ఇది కూడా ఒక చర్చ్ లాంటిది. సాక్రికోర్ అంటే పవిత్ర హృదయం అని అర్థం అని చెప్తున్నారు తెలుగులో. అలాగే ఆ చర్చ్ పైకి వెళ్ళి కూడా మనం చూస్తే సిటీ వ్యూ 360 degreesలో కనబడుతుందంట మనకి. ఇక్కడ ఉన్న జనాలు గత వేల సంవత్సరాల నుండి మనం చెప్పుకుంటే ఎక్కువగా క్రిస్టియానిటీనే ఫాలో చేశారు కదా, అందుకనే మనకి ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి చర్చెస్ కనబడుతూ ఉంటాయి, అందమైన చర్చెస్. అలా ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడో నుండి మిషనరీస్ కూడా వీళ్ళు చేసి ఆఫ్రికాలో మనం చూసుకుంటే చాలా వరకు పీపుల్ అంతా క్రిస్టియానిటీలో కూడా కన్వర్ట్ అయ్యారు, కొంతమంది ముస్లింలో కన్వర్ట్ అయ్యారు కదా. పైకెక్కిన తర్వాత చాలా అందంగా వ్యూ కనబడుతూ ఉంది. అలాగే ఎత్తైన కట్టడం అనుకుంటా, రైట్ సైడ్లో చూడవచ్చు ఒక బిల్డింగ్ ఎంత ఎత్తులో ఉందో. మరి ఎన్ని ఫ్లోర్లో కానీ ఒక 70-80 ఫ్లోర్లు ఉంటుందేమో అది. ఇక్కడ నుండి ఈఫిల్ టవర్ ఎక్కడుందా అని చెప్పి ఎదుగుతున్నాను, కనబడట్లేదు. ఈ కొండ మీద నుండి కిందకి దిగుతున్నప్పుడు ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, అసలు భలే ఉంది చూడండి. పైన అందమైన చర్చ్, అలాగే వాటర్ ఫౌంటైన్ చూసుకుని కిందకు వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక ఆపోజిట్లోనే ఆనుకొని ఒక అందమైన స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో మనం చూసుకుంటే రకరకాల ఫుడ్ చూడండి, ఎలా టేబుల్స్ అన్నీ, చైర్స్ అన్నీ బయట వేసి ఎట్లా వ్యూ చూస్తూ చక్కగా కాఫీ తాగుతూ మంచి సమయం గడుపుతున్నారు. ఇదే ఆ స్ట్రీట్ చూడండి. ఇక ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో ఉండే ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. ఆ ప్రింట్ వేశారు. ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ స్ట్రీట్స్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ డ్రెస్సెస్. ఇప్పుడు ఇందాక మనం చూసుకుంది ఇదే గుర్తుంది కదా, మనం ఇంకా ఇది కూడా చూసుకున్నాం. ఇది ఇంకా కంప్లీట్ చేయలేదు మనం. లోపల రకరకాల క్యాండీస్ని సేల్ చేస్తున్నారు. వీళ్ళ క్యాండీస్ తినటం అంటే కూడా చాలా ఇష్టం అనుకుంటా, భలే ఉంది. కరెక్ట్గా వైన్ బ్యారెల్స్ ఉంటాయి కదా, ఆ బ్యారెల్స్లో ఎట్లా ఫిక్స్ చేశారో చూడండి. ఇలాంటి బ్యారెల్సే ఉపయోగించేవారు అప్పట్లో వైన్ భద్రపరచడం కోసం. అలాగే ఇక్కడ ఒక పర్సన్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు, అందంగా చక్కగా వైలన్ వాయిస్తున్నారు. ఇక్కడ ఒక మిత్రుడు అందమైన చెక్క బొమ్మలు తయారు చేస్తున్నాడు. ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళి కూడా నేను అడిగాను,
ఎక్కడ ఈ కల్చర్కి సంబంధించింది అని అడిగితే చెప్తున్నారు సెనగల్కి సంబంధించింది అని చెప్పి. మనం సెనగల్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం, గుర్తుంది కదా. ఐఎమ్ ఏ వరల్డ్ ట్రావెలర్, ఐ ఎక్స్ప్లోర్ సెనగల్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ గుడ్ పీపుల్. థ్యాంక్ యూ బ్రదర్. ఇలా చాలామంది మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఇక్కడ యూరోప్ వచ్చి చక్కగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సర్వైవ్ అవుతూ. మీకు ఒక విషయం చెప్పాలి, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు మర్చిపోయారేమో. మన ఎంతో ఇష్టపడే మిత్రులు ఉమర్ మోసా. ఉమర్ ఎంతో డేర్గా, ధైర్యంగా, నాకైతే భయం వేసింది, దొంగదారులు ఇక్కడికి వచ్చాడని చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇటలీలో ఉన్నాడు. ఇటలీ వెళ్ళినప్పుడు నేను కలుస్తాను. బట్ అది దొంగదారిలో వచ్చినా కూడా తర్వాత అదేదో ఉంటాయంట సైట్లు, ఆ సైట్లో జాయిన్ అయ్యి ఇక తర్వాత గవర్నమెంట్ వాళ్ళని టేక్ కేర్ చూసుకుని మెల్లమెల్లగా వాళ్ళకి వర్క్ అంతా ప్రొవైడ్ చేస్తుందంట. మరొక ముఖ్యమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను, ఫ్రాన్స్లో. దీన్ని ఆర్క్ ద ట్రైంప్ అని పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో 1805వ సంవత్సరంలో ఇక్కడ భారీగా వార్ జరిగింది. ఫ్రాన్స్ వాళ్ళకి, ఆస్ట్రియా వాళ్ళకి, రష్యన్ వాళ్ళకి. ఆ వార్లో ఫ్రాన్స్ వాళ్ళు గెలిచారు. కానీ ఆ వార్లో 1300 మంది పైన మరణించారంట 1805వ సంవత్సరంలో. అది వారి విజయానికి గుర్తుగా, అలాగే మరణించిన వాళ్ళని జ్ఞాపకంగా ఉండేటట్లుగా ఈ అందమైన ఇదిగోండి ఈ నిర్మాణాన్ని నిర్మించుకున్నారు, ఈ మాన్యుమెంట్ని. మరొక విషయాన్ని నేను గమనించాను, ఈ చుట్టుపక్కల వస్తున్న జనాలు ఎక్కడెక్కడ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్లవర్ బుకేస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు నెమరు వేసుకుంటున్నారని అనిపించింది. 1806 నుండి కరెక్ట్గా 30 సంవత్సరాలు పట్టిందంట దీన్ని నిర్మించడానికి. అది అప్పట్లోనే ఇలాంటి కట్టడాలు నిర్మించారంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 200 సంవత్సరాల వెనక ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. వాటి మీద ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కూడా భలే ఉంది అసలు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే సైనికులకు సంబంధించిన పేర్లు. మరియు ఇక్కడ ఇదే ప్రదేశంలో మనకు తెలిసి మనం ఇక లెక్క పెట్టలేమేమో కొన్ని వేల సంఖ్యలో సినిమాలు షూట్ చేశారు. దాంట్లో నేను చూసింది లాస్ట్ మూవీ జాన్ విక్ 4 మూవీ. ఇక్కడే కార్లతో భలే ఫైట్ చేస్తాడు మనుషులతో, మీకు గుర్తుందేమో. మరియు ఈ ఫ్రాన్స్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి అస్సలు పడేది కాదు. కొన్ని వందల సంవత్సరాల నుండి, కరెక్ట్గా ఒక 700 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి అప్పుడు ఒక వార్ జరిగింది బ్రిటిష్కి ఫ్రెంచ్ వాళ్ళకి. 100 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారంట. అర్థం చేసుకోండి, అంటే ఎన్ని వేల మంది మరణించుంటారో. మనం చూసుకున్న ఆర్చ్ ఆపోజిట్లోనే మనకి షాంప్సెలీజే అని చెప్పి ఒక రిచెస్ట్ స్ట్రీట్ అని చెప్పొచ్చు, కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కూడా ఈ ప్రదేశం అంతా. ఈ మెయిన్గా ఈ స్ట్రీట్లో పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ ఇక్కడ ఉంటే ఒక ప్రైడ్గా ఫీల్ అవుతారు. ఇరువైపులా కనబడుతున్న బిల్డింగ్స్లో చాలా వరకు ఆ షాప్సే ఉంటాయి మనకి. లూయి విటాన్ ఇలాంటివి ఉంటాయి కదా, మంచి మంచి కాస్ట్లీయెస్ట్ బ్రాండ్స్. అదిగోండి అక్కడే కార్చియర్ అని చెప్పి మాంట్ బ్లాంక్ కూడా ఉంది. నా సన్ గ్లాసెస్ వచ్చి మాంట్ బ్లాంకేగా నేను తీసుకున్నాను. భలే ఉంది స్ట్రీట్ మట్టికి, ఇరువైపులా చెట్లు కూడా పెట్టడం. 200 సంవత్సరాల క్రితమే ఈ సిటీని దృష్టిలో పెట్టుకుని ఊరు కొంచెం బయట నిర్మించారేమో అని అనిపిస్తుంది. ఈ ఆర్చ్ ఏర్పడిన తర్వాత ఈ బిల్డింగ్స్ అన్నీ ఏర్పడ్డాయి. అంతకుముందు ఇదంతా ఖాళీ స్థలం. కరెక్ట్గా ఈ ఆర్చ్ చుట్టూతో ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనకు సూర్యుడు కిరణాలు ఇట్లా చూపిస్తారు కదా, సేమ్ అలాగా 12 రోడ్లు ఉంటాయి. ఇదిగోండి 1, 2, 3, 4 అట్లా కంటిన్యూస్గా రన్ అవుతాయి 12 రోడ్లు. భలే ఉంటుంది ఆకాశంలో ఉండి మనం చూస్తున్నప్పుడు. నేను డ్రోన్ తీసుకొచ్చాను, డ్రోన్ ఎలో చేశారు, కానీ ప్యారిస్ సిటీలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది డ్రోన్ ఫ్లై చేయకూడదని చెప్పి. ఇప్పటిదాకా మనం ఈ మాన్యుమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ మాన్యుమెంట్ తర్వాత జరిగిన యుద్ధాలను కూడా వీళ్ళు నెమరు వేసుకుంటూ ఇక్కడే ఈ రాతి పలకల మీద రాశారు చూడండి. 1వ ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు మరణించిన వాళ్ళని జ్ఞాపకంగా ఇదిగోండి ఇట్లా ఒక ఎటర్నల్ ఫైర్ పెట్టారు. 24 గంటలు ఈ ఫైర్ ఇట్లాగా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాకా మెట్రోలో మనం అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేసాం కదా, అండర్ గ్రౌండ్లో నుండి మనం బయటికి రాగానే ఇట్లా వ్యూ ఎలా ఉందో చూడండి. అసలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, బ్యాంక్స్, హోటల్స్ అన్నీ ఉండి ఆపోజిట్లో ఒక ఆర్చ్ ఆకారంలో ఉండి మరొక బిల్డింగ్ భలే అనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్గా.
లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. చాలా వీడియోస్ కూడా నేను చూశాను కూడా, యూరోప్లో చాలా వరకు దొంగతనం చేస్తూ ఉంటారని మెట్రో ట్రైన్స్లోను, అలాగే బయట కూడా పిక్ పాకెట్స్ ఎక్కువగా ఉంటారని చెప్పి ఇక్కడ ట్రైన్లో కూడా అదే మెన్షన్ చేస్తున్నారు, పిక్ పాకెట్స్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే ఒకసారి వస్తువు కోల్పోయామనుకోండి మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. అది డబ్బులు మ్యాటర్ కాదు, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పోతుంది. అలాగే పాస్పోర్ట్స్ కూడా చాలామందికి పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ మెయిన్గా యూరోప్ కంట్రీస్లో. మెట్రో నుండి బయటకు వచ్చిన తర్వాత భలే అనిపించింది. ఇప్పుడు మీకు కనపడుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ప్లాట్ఫామ్ లాగా, ఈ ప్లాట్ఫామ్ కింద మెట్రో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ఇదంతా ఐటీ కారిడార్ అని చెప్పుకున్నాం కదా. ఏంటి స్పెషాలిటీ అంటే ఆ లాస్ట్లో మీరు గమనించారు చూశారు, అక్కడ టీసీఎస్ కంపెనీ ఉంది, సూపర్. అదిగోండి మన టాటా సింబల్. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నేమ్ పెట్టుకోవడానికి ఒప్పుకోలేదన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ. కానీ తర్వాత యాక్సెప్ట్ చేసినట్లు, అంటే ఒక ఇండియన్ కంపెనీ ఇక్కడ ఉండటం మరి వాళ్ళకి నామోషి అనిపించిందో ఏంటో. కానీ ఇది పొద్దున్న నుండి వాన పడడం అసలు ఆగట్లేదు, పడుతూనే ఉంది. ఇక్కడ మరికొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఆ గ్లోబ్ ఉండి కరెక్ట్గా గ్లోబ్ పక్కనే ఇక్కడ మనకి ఆర్చ్ బిల్డింగ్ కూడా ఉంది, భలే ఉంది చూడండి, సూపర్గా. దీని లోపల కూడా చాలా కంపెనీస్ ఉంటాయంట, కాలేజెస్ కూడా ఉంటాయంట ఈ ఆర్చ్ లోపల. ఇక్కడ మరియు చూస్తే అక్కడ బిజినెస్ స్కూల్ ఉంది, ICN అని చెప్పి. మరికొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంది. ఇదిగోండి డికెత్లాన్ కూడా ఉంది దాని లోపల. నేను ఇందాక చూపించిన ఆర్చ్ పక్కనే మనకు ఒక సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అంటే చాలా ప్రదేశాల్లో చాలా సమయాల్లో నేను వింటూ ఉండేవాడు అన్నమాట. ఫస్ట్ క్వాలిటీ అనేది ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి యూరోపియన్ కంట్రీస్కి వస్తాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటారు కదా. అవన్నీ ఇక్కడ చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. మరొక విషయం, వీళ్ళకి మెయిన్గా అసలు ఈ బ్రెడ్ చాలా ఇష్టంగా తింటారంట. మెయిన్గా కాఫీతో పొద్దున్నే లేచినాక అసలు చాలా ఇష్టమైన బ్రెడ్ అంట. దీన్ని కోసం అని పిలుస్తారు. బయటికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. దీని లోపల కొన్ని సందర్భాల్లో చాక్లెట్ కూడా ఉంటుంది, ఫ్లేవర్ భలే ఉంటుంది, వెనీలా ఫ్లేవర్. కానీ దాంట్లో ఏం లేదు, ప్లెయిన్ తీసుకున్నాను. అలాగే మరొకటి కూడా తీసుకున్నాను, ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంది దీని లోపల. ఈ రెండు ట్రై చేద్దాం బయటికి వెళ్ళి. మెయిన్గా పొద్దున్నే లేచిన తర్వాత ఈ ఫ్రాన్స్ వాళ్ళు తినేది, మెయిన్గా యూరోపియన్స్ కూడా చాలా వరకు ఇదిగోండి ఈ బ్రెడ్, ఈ కాఫీ అంట. ఇప్పుడే మీకు చూపించాను కదా, ఇలాంటి బ్రెడ్ నేను మాలీలో కూడా చూశాను. దీంట్లో చాక్లెట్ ఫిల్ చేసి ఉంటుంది అక్కడ. బాగా పొద్దున్నే మేము కూడా ఇవి తింటూ ఉండేవాళ్ళం, బట్ ఇక్కడ ట్రై చేద్దాం. ఈ కాఫీ ఇదిగోండి దీంట్లో ముంచుకుని తింటారంట, అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. వరస్ట్గా ఉంటుంది అనుకున్నాను, పర్లేదు బాగానే ఉంది. కానీ నిజంగానే ఒక 70% మార్క్స్ వేయచ్చు. బాగుంది బ్రెడ్ దీంట్లో కాఫీలో ముంచుకొని తింటాం. ఇక్కడ పావురాలకు అసలు భయమే లేదనుకుంటా. చూడండి ఎంత దగ్గరగా వచ్చి వాటికి ఆకలి వేస్తున్నట్టుంది, ఫుడ్ అడుగుతుంది మమ్మల్ని. బ్రెడ్ కూడా తినేస్తున్నాయి ఇవి, సేమ్ ఫ్రాన్స్ వాళ్ళలాగా. మరొక అందమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. నా ముందే ఒపేరా హౌస్ ఉంది, దీని పేరు ఒపేరా గార్నియర్ అని పిలుస్తారు. మన తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు చాలా సాంగ్స్ ఈ ఒపేరా లోపల ఆడిటోరియంలో చేశారు. ఒక పాట అయితే మీకు గుర్తు చేస్తాను, అలేగ్రా అలేగ్రా అని చెప్పి శ్రేయ గారు వేస్తారు కదా, డ్యాన్స్ ఇరగదీసేస్తారు, అది దీని లోపలే జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే కరెక్ట్గా ఈ ఒపేరా హౌస్ పైనే మనం చూసుకుంటే అదిగోండి గోల్డ్ కలర్లో ఎలా ఉన్నాయో అక్కడ కొన్ని మాన్యుమెంట్స్. ఈ ఏరియా మాత్రం భలే క్లాస్గా అనిపిస్తుంది, ఎటు చూసినా కూడా. చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ కూడా. ఒపేరాలోనే నేను వెనక పక్కకు వచ్చాను, ఇది భలే ఉంది చూడండి, చాలా పెద్దగా భారీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నా ట్రావెల్లో నేను ఫ్రాన్స్కి దేశానికి చెందిన వాళ్ళని చాలామంది కలిశాను, వాళ్ళందరూ నాకు టచ్లోనే ఉన్నారు. కానీ ప్యారిస్లో ఎవరూ లేరు, 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఉండుంటే మటుకి భలేగా ఉండేది మీకు. ఇంకా వాళ్ళతో మాట్లాడిచ్చేవాడిని, వాళ్ళతో ఇంకా బయటికి వాళ్ళ పల్లెటూరులు కూడా తీసుకువెళ్ళేవాడిని. ఒపేరా పక్కనే మనకి ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, ఇదిగోండి అదే ఇది. చూసారా భలే ఏదో ఒక షిప్ ఆకారంలాగా కనబడుతుంది కదా. ఆ పైకి వెళ్ళి మనం రూఫ్ టాప్కి సిటీ వ్యూ అంతా కూడా క్లియర్గా చూడొచ్చు అంట, 360 degrees భలే ఉంటుందని చెప్తున్నారు. మెయిన్గా ఈ షాపింగ్ మాల్లో నేను ఈ బ్రాండ్స్ కాదు మీకు చూపించడానికి వచ్చింది లోపలికి. ఈ డోమ్ అసలు కింద నుండి పైకి చూసినా, పై నుండి కింద చూసినా కూడా భలే అనిపిస్తుంది.
చూడండి, ఏదో ఒక ప్యాలెస్ లాగా గోల్డ్ కలర్ కోటింగ్ వేసి ఎంత అందంగా చేశారో, బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు. ఇక పైకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే పూర్తిగా కలర్ గ్లాసెస్, అందమైన కలర్ గ్లాసెస్తో చక్కగా క్రియేట్ చేశారు ఈ డోమ్ని. ఈ మాల్ నిర్మించి 130 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంట. భలే ఉంది కదా, ఒక షాపింగ్ మాల్ పైకి ఇలాగా రూఫ్ టాప్కి అలౌ చేయటం అందరినీ, ఇక్కడికి వచ్చి వ్యూ చూడటం, సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనకి షాపింగ్ మాల్ పక్కనే ఉంటుందని చెప్పే కదా, ఇదిగోండి ఒపేరా. వావ్, మీకు ఇప్పుడు దాకా ఫస్ట్ వీడియోలో ఈఫిల్ టవర్ చూపించలేదుగా, రైట్ సైడ్ మనం లుక్ వేసుకుంటే అదిగోండి ఈఫిల్ టవర్. రేపు ప్లాన్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళటానికి. ఇవాళ పొద్దున్న నుండి ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు నడిచాను. అసలు బాగా అలసిపోయాను కూడా. ఇప్పుడు ఇక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మొదటి రోజు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.